ఈ వార్త చూడండి. అంటే హిందువుల పైన ఎట్లా దాడులు జరుగుతా ఉన్నాయనేది ఒకసారి హిందువులందరూ కూడా ఆలోచించాలి. హిందూ సోదరులు, సోదరీమణులందరూ కూడా మేల్కోవాలి. ఎందుకంటే మనం మొన్ననే బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తి పైన దాడి చేసి అతి కిరాతకంగా, క్రూరంగా అతన్ని హింసించి సజీవ దహనం చేసింది మనందరం చూసినాం. సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేసి ప్రభుత్వానికి ఈ వార్తను చేరవేసేటువంటి ప్రయత్నం కూడా చాలామంది చేశారు. కానీ అయినప్పటికీ కొంతమంది హిందువులు అంటే ఎవరికో ఎక్కడో అయితే నాకేంట్లే అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు. అంటే మీ ఇంట్లోకి మీకు మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి అయ్యేంత వరకు కూడా మీరు స్పందించారా? చాలామంది కూడా ఏం చెప్తున్నారు, మీరు బయటకు వచ్చి నిరసన తెలపకపోతే కనీసం సేవ్ బంగ్లాదేశ్ ఇష్యూస్ అని, సేవ్ భారతదేశ్ హిందూస్ అని చెప్పి కూడా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టండి, ఒక స్టోరీ పెట్టండి, ఒక పోస్ట్ వేయండి ట్విట్టర్లో, ఒక ట్వీట్ చేయండి. అంటే ఎవరో ఏదో శివాజీ, అనసూయ కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు గొడవ పడ్డారు, స్త్రీలు బట్టల గురించి, వేషధారణ గురించి శివాజీ మాట్లాడిన అనే అంశాలపైన ఇప్పుడు ఉన్నటువంటి యువతులకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ టాపిక్ పైన ఒక 50 రీల్స్ వచ్చినా కూడా, 50 వీడియోస్ వచ్చినా కూడా స్క్రోల్ చేస్తూ వాటిని చూస్తూనే ఉంటారు. కానీ హిందువుల పైన, హిందూ ధర్మం పైన తిడుతున్నటువంటి వ్యక్తుల గురించి, హిందువుల పైన దాడి చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. ఏ ఒక్కరు కూడా హిందూస్ని కాపాడనని చెప్పి కూడా ఒక హ్యాష్ ట్యాగ్, ఒక పోస్ట్ పెట్టరు. మొన్ననే దీపు చంద్రదాస్ గురించి అంత పెద్ద ఎత్తున నిరసన చేశారు. దీపు చంద్రదాస్ని సజీవ దహనం చేశారని చెప్పి సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి అన్నారు. సేమ్ మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త హిందూని అతి కిరాతకంగా, అసలు వీళ్ళు మనుషులేనా అన్నట్టు కత్తులతో పాపం దాడి చేసి పెట్రోల్ పోసి తనని అంటించారు. కానీ తాను వాటర్లో దూకేసి తన ప్రాణాలని కాపాడుకున్నాడు. తనకు చికిత్స జరుగుతూ ఉంది. ఒకసారి ఈ వార్తను కూడా పూర్తిగా చూడండి. బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారులపై దాడి, పదునైన ఆయుధాలతో దాడి చేసి నిప్పండించిన దుండగులు, ఇద్దరిని గుర్తించిన బాధితుడు. ఇక బంగ్లాదేశ్లో మరో హిందూపై దాడి జరిగింది. 50 ఏళ్ల కోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై దాముద్యలోని క్యూర్బాంగా బజార్లో బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పదునైన ఆయుధాలతో తొలుత దాడి చేసిన దుండగులు ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పండించారు. తన భర్తను చంపేందుకు వారు ప్రయత్నించారని బాధితుడి భార్య సీమాదాస్ తెలిపారు. దుండగుల్లో ఇద్దరిని తన భర్త గుర్తించారని వెల్లడించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక దాడి చేసిన వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలించారు. కోనేశ్వర్ యూనియన్లోని తిలాయ్ గ్రామానికి చెందిన కోకన్ దాస్ క్యూర్బంగా బజార్లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేశారు. బుధవారం రాత్రి తన దుకాణాన్ని మూసివేసిన అనంతరం ఆయన ఆటోలో ఇంటికి బయలుదేరారు. క్యూర్బంగా బజార్కు సమీపంలో దుండగులు ఆయన ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. గాయపడిన దాస్ తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దుండగుల నుంచి తప్పించుకోవడానికి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెరువులోకి దూకేశాడు దాస్. ఇక దాని తర్వాత స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక బాధితుడిని షరియత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకాకు తీసుకుపోయారు. ఢాకాలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన పొట్టపై, ముఖంపై, మెడ వెనుక భాగంలో, చేతులపై తీవ్రంగా గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. ఇక తమకెవరు శత్రువు లేరని, ఎవరి వల్ల కూడా తను ఏ విషయంలోని వివాదంలోకి వెళ్ళలేదని కోకన్ దాస్ భార్య సీమాదాస్ చెప్పారు. ఇక దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటా ఉన్నారు. వ్యాపారిపై దాడి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళామని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించామని వెల్లడించారు. మిగిలిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. అంటే ఒకసారి హిందువులందరూ కూడా మేల్కోవాలండి. ప్రతిసారి హిందువులపైన ఏ విధంగా దాడి జరుగుతూ ఉంది, అసలు హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మీరు తెలుసుకున్నటువంటి సమయం, సందర్భం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఏదైనా జరిగితేనే మనం రియాక్ట్ అవుతున్నాం తప్ప పక్క హిందూ సోదరుడికి ఏదైనా జరిగితే మాత్రం ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా నిజంగా కూడా ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఎన్ని ఘటనలు చూసినాం. ఒక బొట్టు పెట్టుకున్నారని చెప్పి ఒక మహిళని, భార్యాభర్తల్ని చంపేశారు. ఒక హిందువు అనే ఆలోచనతోటి హిందువుని చంపేశారు. ఒక దీపు చంద్రదాస్ మొన్న రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగినప్పుడు నేను సమైక్యవాదిని, అన్ని దేవులు నాకు ఒకటే అని చెప్పినప్పటికీ కూడా ఆయనను హిందువు అనే కారణంతో తనని అంటే రోడ్డు పైన నగ్నంగా ఈడ్చుకెళ్ళి ఏదైతే ఒక చెట్టుకు వేలాడదీసి ఉరివేసి ఆయన బతికుండగానే మంటలు పెట్టి చంపేశారు.
ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి హిందువుల పైన. రీసెంట్గా వాడు ఎవడో నాన్ వేషన్ అంట ఈ హిందూ దేవుళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అంటే ఇట్లా ప్రతి ఒక్కటి జరుగుతున్నా కూడా హిందువులు రియాక్ట్ కారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అనేది ఒక ఆనందాన్ని, అంటే ఏదో ఒక రీల్స్ చూసి దాంట్లో ఒక ఫన్ కోసమో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో చూస్తున్నారే తప్ప, అంటే సోషల్ మీడియాని ఏ విధంగా వాడొచ్చు అని చెప్పి ఈనాటి యువత ఆలోచించట్లేదు. అంటే ఎప్పుడు చూడు నేను ఒక రీల్ చూసి నవ్వుతున్నా, లేకుంటే ఇంకొకరి పైన ఏదో నెగిటివ్గా కామెంట్ పెడుతున్నా, ఇదే విధంగా చూస్తున్నారు. సోషల్ మీడియాని వాడుకొని కూడా ఎన్నో పనులు కూడా చేయవచ్చు. కానీ మన యువత అట్లా లేరు ఈ రోజులలో. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనికి వేస్తున్నా, సాయంత్రం ఒక గంట సేపు రీల్స్ చూసుకొని నవ్వుకుంటున్నా, ఆరాంసగా అనుకుంటున్నా అంటున్నారు. అంటే అక్కడి వరకే అయిపోయింది. ఇప్పుడు ఇతన్ని పాపం తన వ్యాపారం, అంటే ఏదో ఒక షాపు తను క్లోజ్ చేసుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఆటోని ఆపి తన పైన షార్ప్ ఏదైతే కత్తులు అవ్వచ్చు, లేకుంటే ఇంకేదైనా పదునైనటువంటి వాటితోటి అతనిపై దాడి చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటిస్తే అప్రమత్తంగా ఆయన పాపం వెంటనే పక్కన ఉన్నటువంటి చెరువులో దూకేశాడు, అంటే నీళ్ళలో దూకేశాడు. వెంటనే ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేకలు వేయడంతో దుండగులు ఎవరైతే ఈయనను చంపడానికి వచ్చారో వారందరూ కూడా పారిపోయారు. సో అట్లా ఈ చుట్టుపక్కల వాళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా ఆ టైంలో మంచిదైంది. ఇప్పటికైతే కోకన్ చంద్రదాస్ అనే వ్యక్తి అంటే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా హిందువులపైన వరుసగా దాడులు వస్తూ ఉన్నాయి. సో వీటిపైన హిందూ సోదరులు సోదరిమణులు అందరూ కూడా వెంటనే హిందూ ప్రజలందరూ కూడా మేల్కొని సేవ్ హిందూస్ అని చెప్పి ఖచ్చితంగా మీరు అందరూ బయటికి వచ్చి మాట్లాడాలి.